ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో సమృద్ధి అయిన దీవెనలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మనకు అనుగ్రహింపబడిన లేఖనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడి. ఇవి అంటే దేవుని మాటలు. ప్రియులారా, చాలామంది ఈ రోజున నిర్జీవంగా కనబడుతున్నారు, నిస్సత్తువుగా కనబడుతున్నారు, నిస్సహాయకులుగా కనబడుతున్నారు, నిరుత్సాహంతో కనబడుతున్నారు, నిర్వీర్యంగా కనబడుతున్నారు. అంటే కార్యాలేమీ కూడా వాళ్ళ జీవితంలో జరగలేని కారణాన్ని బట్టి వాళ్ళు నిర్వీర్యమైపోతున్నారు. అలాగే ప్రియులారా, ఈ రోజున అలాంటి వారికే ఈ మాటలు అనగా యేసు క్రీస్తు ప్రభు మాటలు, మీరు జీవము పొందుకోవటానికి ప్రభు యొక్క మాటలు ఆయన నా ద్వారా మీ వద్దకు తీసుకొస్తున్నారు. నమ్మి జీవం పొందుకోవాలి. ఏమి నమ్మాలా? యేసుని ప్రభుగా నమ్మాలా? యేసుని దేవుని కుమారుడిగా నమ్మాలి? యేసుని క్రీస్తుగా నమ్మాలి? ఆయన మాటలు నమ్మాలి. ఇవి రాయబడ్డాయి. ఏంటంటే ఇవి ఆయన మాటలు రాయబడ్డాయి. చాలామంది ఈ రోజున ఈ జీవపు మాటలు తెలుసుకోలేకపోతున్నారు, ఈ జీవపు మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇవి తెలుసుకోవాలి అంటే ప్రత్యేకంగా ఒక శిక్షణా తరగతి లాగా నీవు నేను ప్రభు దగ్గర కూర్చుంటేనే కానీ ఇవి మనకు తెలియవు, తెలియజేయబడవు, తెలుసుకోలేము. మస్ట్ అండ్ షుడ్గా మనము ప్రభు పాదాల చెంత కూర్చోవలసిందే. అలాగూ ఆశీర్వదించబడిన వారిలో ఒక ముగ్గురిని నేను మీకు చూపించి ఈరోజు ప్రభు యొక్క మాటల్ని ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడి నుంచి 38 నుంచి 42 వరకు మనం చదువుకోవాలి. అక్కడ మరియా అంటే మార్త, ఇద్దరు అక్క చెల్లెలు. మార్త ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. మార్త ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఆ ఇంట్లో ప్రభువు కూర్చున్నాక మార్తమ్మేమో వంట పనుల్లోకి వెళ్ళిపోతుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది. అంటే ఇంటికి వచ్చే మనిషికి సదుపాయం సౌకర్యం చేయాలని, ఆహారం వండాలని, వంట ఓర్పు కార్యక్రమాలకు వెళ్ళిపోయి అసలైనది కావాల్సిన విషయాన్ని ఆమె గ్రహించడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది. పైగా ప్రభువా, నా సహోదరి మరియా నీ పాదాల దగ్గర కూర్చొని నీ బోధ వింటుంది, మరి నాకు ఇక్కడ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఆమెను కొంచెం పంపిస్తావా అని అడిగితే ప్రభు ఏమన్నాడంటే,
అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. ఇన్ని పనులు పెట్టుకున్నందుకు నీకు మిగిలేది విచారమే, తొందరే. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచున్న ఎవరు? మరియా. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటం నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనది, అవసరమైనది ఏంటి ఈ రోజున? ఈ రోజున మనిషికి ఏది ఉత్తమమైనది, ఏది అవసరమైనది ఎరగలేకపోతున్నాడు. విస్తారమైనవి, అనేకమైనవి పనులు వారు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళకు కలిగేది తొందర, విచారమే. ఇక్కడ కనబడుతుంది. కానీ ఉత్తమమైన పని ఏంటి? అవసరమైన పని ఏంటి అంటే, అవసరమైన పని ఏంటో చెప్పనా? యేసయ్య మాటలు. యేసయ్య మాటలే అవసరమైనవి, మానవ జీవితానికి అవసరమై ఉన్నాయి. అదే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరియా ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన చెప్తున్న మాటలన్నీ ఆలకిస్తుంది. ఆయన చెప్తున్న బోధంతా కూడా వింటూ వస్తూ ఉంది. కాబట్టి ఆయన మాటల్లో కలిగే జీవము, ఆయన నామంలో కలిగే జీవము ఆమె యొద్ద నుండి తీసివేయబడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి అన్ని పనులు పెట్టుకొని ఆయన పని మానేస్తారు, ఆయన మాట వదిలేస్తారు, ఆయన మాట గాలికి వదిలేస్తారు, ఆయన పాదాల చెంత కూర్చోరు, ఆయన సన్నిధిలో మోకరించరు. ఆయన మాటలు వినాలి. అవే ఉత్తమమైనవి. ఏ మనిషికైనా సరే, ఏ వ్యక్తికైనా సరే, ఏ విశ్వాసికైనా, ఏ సంఘానికైనా సరే ఉత్తమమైనవి ఏంటంటే ఆయన మాటలు. ఆయన మాటలు. అందుకు ఆ మాటలు నమ్మి ఆయన నామమందు విశ్వసిస్తే మనకి జీవము కలుగుతుంది. ఆయన ఇవి క్రీస్తు మాటలు, ఇవి ప్రభువు మాటలు, ఇవి యేసు మాటలు, ఇవి దేవుని కుమారుని మాటలు అని నమ్మినోడికి జీవం కలుగుతుంది. నువ్వు నమ్మాలి అంటే ఆ మాటలు వినాలి. ఆ మాటలు వినాలి అంటే ఆయన యొద్ద కూర్చోవాలి, ఆయన పాదాల చెంత కూర్చోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వంట చేయకపోతే విచారించే దేవుడు కాదు ఆయన. ఆయనకు ఆహారం పెట్టకపోతే విచారించే దేవుడు కాదు. నీకు జీవాహారం నీకు జీవాహారం ఇవ్వడానికి ఆయన నీతో మాట్లాడన్న ఆశపడి నీ ఇంటికి వస్తే, నీ ఇంటికి దేనికి వస్తాడు ఆయన? నీ ఇంటికి ఎందుకు వచ్చాడు ప్రభు? నువ్వు జీవింపబడాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు స్వస్థత పొందాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు సమాధానకరంగా ఉండాలని
కోరి నీ ఇంటికి వస్తాడు తప్ప ఆయన ఇచ్చేదేదో ఆయన చెప్పేదేదో నువ్వు విని తీసుకోవాల్సింది తప్ప ఆయన కోసం ఆయన మాటలకి ఆయనకు సమయాన్ని ఇవ్వకుండా నువ్వు ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ విచారకరమైనటువంటి తొందరపడే జీవితంలో నువ్వు జీవించడానికి దేవుడు ఇష్టపడ్డావు. కూర్చో ఆయన దగ్గర, కూర్చుని విను, బోధ విను, ఆయన మాటలు విను. మరియా ఆ పద్ధతిని ఎంచుకుంది, ఆ మార్గాన్ని ఎంచుకుంది. కాబట్టి ఆమె యొద్ద నుండి ఆ జీవము తీసివేయబడదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం ఈరోజు. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుంటే గనుక ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఈయనకు 2000 దెయ్యాలు ఒక సేనగా, ఒక గుంపుగా అనేకమైన బాధలు పెట్టి ఆయన లోనికి దూరిపోయినాయి. ఆయన లోనికి దూరిపోయి ఆయన్ని సమాధానకరంగా బ్రతకనివ్వక, ఆయన ఇతరులను కూడా ఆయన వలన సమాధానం లేకున్నా ఇతరులకు కూడా భయపెడుతూ అపాయకరమైన పనుల్ని ఆయన చేత చేయిస్తూ, ఆయనకు ఒక ఇల్లు లేక, కుటుంబం లేక, అవి ఉన్నాయి వాళ్ళతో జీవించలేక కొండల్లోనూ సమాధుల్లోనూ తిరుగుతూ కాలయాపన చేస్తూ అనేక మందిని భయభ్రాంతులు చేస్తూ ఆయనే గోళ్ళతో గోక్కుంటూ రాళ్ళతో కొట్టుకుంటూ ఆయన చేసుకుంటూ ఆయనే గాయపరుచుకుంటూ అనేక మందిని గాయపరుస్తూ నిద్ర లేక, సుఖం లేక, సంతోషం లేక, సమాధానం లేక సమాధంలో తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తి ఒకరోజు యేసు కంటపడ్డాడు. యేసు కంటపడి ఇంకా గ్రామస్తులేమో అతనికి తాళ్ళతోనూ గొలుసులతోనూ కట్టినా సరే అవన్నీ తెంపుకొని ఆ కట్టినోళ్ళని కొట్టి కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా అతని వల్ల జరిగేది. ఊరు వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఆయన జీవనం కొనసాగుతుంటే యేసు ప్రభువుకి ఎదురైపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభువుకి ఎదురైపోయి, ఇంకా దేవుని కుమారుడు నాతో నీకేం పని అని అంటే, నువ్వెవరో అని అడిగాడు ప్రభు. మేము అనేకులం, మేము సేన అని అన్నా. అయితే ఈ మనిషి నుంచి బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఈ మనిషి నుంచి బయటికి వెళ్ళిపోండి అని అనగానే యాక్చువల్గా ఆ మనిషి కోరలేదు, ఆ గ్రామస్తులు కూడా వీడు దెయ్యాలు పడి తిరుగుతున్నాడండి, వీడిని బాగు చేయని అనలేదు. ఏ మనిషి అయినా సరే బాధల్లో ఉండడం అనేది చూచి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఆ మనిషిని బాగు చేయాలని, ఆ మనిషిని స్వస్థపరచాలని, ఆ మనిషి కష్టాలు తీర్చాలని, ఆ మనిషి కన్నీరు తుడవాలని, ఆ మనిషి కుటుంబాన్ని దీవించాలని ఆశపడే దేవుడే తప్ప కానీ, ఆలోచన చేసే దేవుడే తప్ప కానీ ఇంకొక రకమైనటువంటి ఆలోచన ఆయనకి మన పట్ల ఉండదు. మనల్ని బాగు చేసే ప్రభు మన చెంతకు చేరుతాడు, మనము ఆయన చెంతకు చేరాలి. అందుకోసం చాలామంది
ఆ మధ్యలో ఒక పాట, రావయ్యా యేసయ్యా మా ఇంటికి. యేసు ప్రభు మన ఇంటికి వస్తే, యేసు ప్రభు మనకు ఎదురుపడితే అంత ధన్యత, అంత దీవెన ఇంకొకటి లేదు. అయితే ఈ 2000 దెయ్యాలు కూడా ఆ మనిషి నుంచి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి ఎదురుగా మేస్తున్న పందుల్లోకి దూరిపోయినాయి. దెబ్బకు 2000 దెయ్యాలు చచ్చిపోయాయి. ఆ 2000 పందులు చచ్చిపోయాయి. ఈ దెయ్యాలు పట్టినోడేమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు బోధ వింటున్నాడు, యేసు ప్రభు మాటలు వింటున్నాడు. ఈలోపు ఆ ప్రాంతీయులంతా కూడా ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఈ 2000 దెయ్యాలు పట్టినోడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిపోయాడు. వాడు బాగుపడితే వీళ్ళకి భయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. వాడు బాగుపడితే 2000 దెయ్యాలు పట్టినాడు రాత్రి పగలు నిద్ర పట్టినవి కన్నా కేకలేసినప్పుడు కలిగిన భయము కన్నా వాడు విడిపించబడి, స్వస్థపరచబడి, విమోచించబడి, బాగుపడి యేసు దగ్గర కామ్గా కూర్చొని యేసు ప్రభు మాటలు వింటుంటే వీళ్ళకి భయం కలిగింది. ఏం కలిగింది? వీళ్ళకి భయం కలిగింది. ఇది 15వ వచనంలో చెప్తాడు, 5వ అధ్యాయం మార్కు సువార్తలో. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, ఇంతకుముందు బట్టలు ఉండేవి కదా నీకు ఒంటి మీద, స్వస్థ చిత్తుడై కూర్చుండి ఇండుట చూచి భయపడింది. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియచేయగా, తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలుకున్నది. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయన బతిమాలుకున్న కానీ ఆయన వానికి సెలవీక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమని చెప్పాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడింది. వీడి పట్ల దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే, వాడి పట్ల దేవుడు కనికరపడ్డాడు. యేసు వాడిలో ఉన్నటువంటి 2000 దెయ్యాలు, వీడేంటంటే ఎవరి మాట వినడు, అది దెయ్యపు లక్షణం. వాడికి వాడే హాని చేసుకుంటాడు, వాడు ఇతరులకి హాని చేస్తుంటాడు, వాడి మాట వాడు కూడా వినడు, వాడు ఎవరి మాట కూడా వినడు. ఇది దయ్యపు లక్షణం. వీడి వల్ల ఇతరులకు ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు. వాడికి వాడు గాయపరుచుకుంటాడు, వాడు ఇతరులను గాయపరుస్తుంటాడు. వీడిని బాగు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, వారు బాగుపడ్డు, బాగు చేయాలనుకున్న వారు కూడా బాగుపడినవాడు. అవి దెయ్యాల లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఎన్నో చెప్పుకుంటూ వెళ్తాడు. వీడిని ఎవడు బాగు చేస్తాడు? మరి సమాజంలో ఎవడి మాట విన్నవాడు, సమాజంలో ఎవరి చేత బాగుపడినవాడు, ఒక గురువో, ఒక తల్లో, ఒక తండ్రో, ఒక ఆత్మీయ తండ్రో, ఒక నాయకుడో, ఒక హీరో, ఎవడో ఒకడు బాగు చేయాలి కదా. వాడి ఒక అభిమానం, లేకపోతే వాడికి ఇష్టపడే ఒక నాయకుడో ఎవడో ఒకడు ఆదర్శనీయంగా ఉండాలి కదా. వారి వల్ల కూడా బాగుపడినటువంటి
ఏ జీవితమైనా సరే యేసు కంటిలో పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. యేసు కంటిలో పడాలి, యేసు కనుదృష్టిలో పడాలి, యేసుకి ఎదురైపోవాలి. అప్పుడు ఆయన పట్ల, వాడి పట్ల ఆయనకు కనికరం కలుగుతుంది, జాలి పడతాడు. నీలో ఉన్నవే అవి నిన్ను బాగు చేయనివ్వట్లేదు. అవి ఆ దెయ్యాలు ఏటవని, ఈగో అవని, సెల్ఫిష్నెస్ అవని, ఓవర్ కాన్ఫిడెన్స్ అవని, లేకపోతే తొందరపాటు అవని, కోపం అవని, జలసి అవని, స్వార్థం అవని, ఏవేవో ఉంటుంటాయి. ఇవన్నీ మనిషిని బాగు చేయవు. నువ్వు సాత్వికుడు అయిపోవాలి, నువ్వు సాఫ్ట్ అవ్వాలి. నువ్వు ఆ అరుపుల నుంచి, ఆ బెదిరింపుల నుంచి బయటికి రావాలి. అప్పుడు నీకు నువ్వు ఉపయోగపడతావు, నువ్వు సమాజానికి ఉపయోగపడతావు. అందుకోసమే ప్రభువుని వేడుకొని అడిగిన, నన్ను కూడా నీ దగ్గర ఉన్నాయి కొన్ని విషయాలు నేర్చుకుంటానని అంటుంటే, నువ్వు నేర్చుకున్న చాలు, విన్నావు కదా, కూర్చున్నావు కదా, కొన్ని విషయాలు నీకు చెప్పాను కదా, నీ యందు ప్రభు కనికరపడ్డాడు, నీకు విడుదల వచ్చింది, నువ్వు స్వస్థచిత్తుడు అయ్యావు, ఇప్పుడు వస్త్రధారి అయ్యావు, వెళ్ళు. నీ పట్ల జరిగిన కార్యాల గురించి నువ్వు చెప్పు. అక్కడ నీ ఇంటి వాళ్ళు నమ్ముతారు, నీ ఊరు వాళ్ళు నమ్ముతారు, నీ దేశస్తులు నమ్ముతారు. ఆయనే ప్రభు దగ్గర కూర్చొని వినకపోతే, ఆయనే ప్రభువుకి ఎదురవ్వకపోతే వాడు సువార్తికుడు అయ్యేవాడా? ఇప్పుడు వెళ్ళి సువార్త చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటుంటే ఆ ప్రాంతీయులందరూ ఆశ్చర్యపోయారు, కుటుంబీకులు ఆశ్చర్యపోయారు, కుటుంబీకులు చేర్చుకున్నారు, ఆ ప్రాంతీయులు చేర్చుకున్నారు. ఇంతకుముందు ఇప్పుడు దక్కపోలైనా గెరాసేన్ దేశమైనా అవి దగ్గరే ఉంటాయి. వాళ్ళకే తెలుసు వీడు దెయ్యాలు పట్టి పారిపోయాడురా, కొండల్లోనూ లోయల్లోనూ సమాధుల్లోనూ తిరిగేవాడు, వీడు బట్టలు లేకున్నా బెకారుగా తిరిగేవాడురా, వీడు కంట్లో ఎవడైనా పడితే వాడిని కొట్టేవాడు, వీడున్న చోట్లోకి ఎవరు వెళ్ళడానికి భయపడేవారు అని వాళ్ళకి తెలుసు. కానీ వాడు బట్టలు వేసుకొని ఆ ఊరు వెళ్ళి కుటుంబీకులు కనిపించి వాళ్ళ ఊరు వాళ్ళు కనిపిస్తుంటే వాడు మాట్లాడే మాటలు, ఆ ప్రభు చెప్పే మాటలు అతను ప్రకటిస్తూ ఉంటుంటే ఆ దేశమంతటా ఆశ్చర్యపోయింది. అవి ఆశ్చర్య కార్యాలు. యేసుప్రభు కనికరపడి మాట్లాడిన మాటలు, యేసుప్రభు ఒక జీవితం మీద కనికరపడ్డా, వాడు కరుణింపబడ్డా, వాడి మీద కృప దేవుడు కుమ్మరించి వాడిని ఎంతో ఉన్నతంగానూ ఆశీర్వదించేస్తాడు. అందుకోసమే దేవా మమ్మల్ని కరుణించండి అని ప్రార్థన చేయాలి. హ్యావ్ మెర్సీ ఆన్ us O Lord అని ప్రార్థన చేయాలి. మమ్మల్ని కనికరించు, మమ్మల్ని చూడు, మమ్మల్ని గుర్తు చేసుకో అని ప్రార్థన చేయాలి. మమ్మల్ని కనికరించి, యేసయ్య కనికరపడ్డాడు వాడి మీద. నిన్ను కనికరించి నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు వెళ్ళి చెప్పు. 19 అంటాడు కదా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచేయి.
ఆ మాటలు పట్టుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు యొద్ద కూర్చుంటే, యేసు ప్రభు యొద్ద కూర్చుంటే ఆయన మీద కనికరపడతాడు. ఆయన పాదాలు ఎంచుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన మాట్లాడుతూ ఉంటుంటాడు, ఆయన మాటలు వింటుండాలి. ఇతరులను చంపి వీడు చచ్చిపోయేటటువంటి స్థితిలో ఉన్న వీడికి జీవము కలిగిన, జీవం అంటే విడుదల, జీవం అంటే వెలుగు, జీవం అంటే రక్షణ, జీవం అంటే విమోచన, జీవం అంటే స్వస్థత. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు ఆలకిస్తూ నమ్మాడు కాబట్టి జీవం కలిగింది. ఆ జీవపు మాటలు తీసుకెళ్ళి ప్రకటిస్తున్నాడు. జీవం పొందుకున్న వ్యక్తిని చూసి ఆ గ్రామస్తులు భయపడ్డారు. గెరాసీను దేశస్తులందరూ కూడా ఏంటంటే వచ్చి చూశారు. చూసిన తర్వాత వీడేనా, నిజంగానా, వాడేనా, ఆ 2000 దెయ్యాలు పట్టినోడేనా కూర్చున్నాడు అక్కడ, ఇంత మంచివాడు ఎప్పుడే, ఇప్పుడు ఎంత బుద్ధిమంతుడు ఎప్పుడే, ఇప్పుడు ఆయన మాటలు వింటున్నాడు, ఆయన బోధ వింటున్నాడు, ఇంత జ్ఞానవంతుడు ఎప్పుడైపోయాడు. ఇకపోయి దెక్కపొలిలో వాళ్ళు కూడా ఇంత జ్ఞానవంతుడు అయిపోయాడు ఆయన. యేసు ప్రభు దగ్గర ఈ మాటలు నేర్చుకున్నాడా? ఆయన కనికరం ఇంత కార్యం జరిగించిందా ఈ జీవితంలో అని. అందుకోసమే కుటుంబీకుల్ని, బిడ్డల్ని, సంఘాన్ని యేసు దగ్గర కూర్చోమని చెప్తూ ఉంటుంటాం. ఎంటర్టైన్మెంట్ కోరుకోకూడదు, బయట తిరగడం కోరుకోకూడదు, బయట మైండ్ ఫ్రీగా ఉండాలని కోరుకోకూడదు. ఇక్కడ ఎవడు ఏది రుద్దాడు, ఏ మతాన్ని రుద్దడు, ఏ గతాన్ని రుద్దడు. ఇక్కడ నువ్వు బయట తిరిగే కొద్దీ, చేసే కొద్దీ నీ మైండ్ ఫ్రీగా ఉంటుందేమో కానీ ఇంకా నీకు విచారము, తొందరపాటు అనేవి వదిలిపోవు. అడుగు, కనికరించుదావా ప్రభువా, నన్ను కనికరించు అని అడుగు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తాడు. చివరగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి కొన్ని మాటలు. ఈమె ప్రభు దగ్గర కొన్ని మాటలు వింటూ ఉంది. ఈమె ప్రభు దగ్గర కొన్ని మాటలు వింటూ ఉంది. అలాగ మాటల్లో వస్తూ కనుక యేసు ప్రభు ఆమెను బావి యొద్ద నీళ్ళు అడుగుతాడు. ఈమె కొన్ని మాటలు చెప్తుంది, ఆయన మాటలు కూడా వింటుంది. నువ్వు యూదుడువు, నేను సమరయురాల్ని, నేను నీకు నీళ్ళు ఇవ్వకూడదు అని అంటుంది. అయితే నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలుసా? అది కనుక తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఈ బావి లోతైనది, చేదుకోవడానికి నీ దగ్గర ఏం లేదా? మరి ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది అంటున్నాను. అప్పుడు అంటున్నాడు ఆయన, నువ్విచ్చి నీళ్ళు త్రాగితే మరలా దాహం వేస్తుందేమో, కానీ నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన మాటల్లో నిత్య జీవం ఉన్నాయి. అయితే ఆ నీళ్ళు కూడా నాకు ఇవ్వు అని ఆమె అడిగినప్పుడు, సరే ఆ నీళ్ళు ఇస్తాను కానీ మీ ఆయన పిలిచిరా అని అన్నాడు. నాకు భర్త లేడు అని అన్నది.
సరే నీకు భర్త లేరులే కానీ నీ సంగతి ఇది అది అది అని చెప్పేసరికి నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని మాట్లాడుతుంటే ఈయన ప్రవక్త అని ఆమె నమ్మింది. ఇంకా అలాగా చెప్పుకుంటూ వస్తే 21 మాటలంటాడు, అమ్మా ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని అంటున్నాడు. నా మాట ఏంటంటే నా మాట నమ్ము. ఏమంటున్నాడు? నా మాట నమ్ము అంటున్నాడు. ఇంకా యూదుల్లోనే రక్షణ వస్తుంది, రక్షణ యూదుల నుండి వస్తుంది అనేక మాటలు చెబుతూ ఉంటుంటే అవునవును నేను నమ్ముతున్నాను, క్రీస్తు మెస్సయ్య వస్తాడు అని నాకు తెలుసు అని అంటే ఆయన అంటాడు, నీతో మాట్లాడుచున్న నేనే క్రీస్తుని మెస్సయ్యని అని ఆయన ఆమెతో మాట్లాడతాడు. యేసు దేవుని కుమారుని యేసే క్రీస్తు అని ఎవడైతే నమ్ముతాడో వాడు జీవము పొందుకుంటాడు అని యోహాను సువార్త 20:31 చెప్పినట్టుగా ఈమె ఆ మాటలు నమ్మింది. ఆ మాటలు నమ్మి ఊర్లోకి తీసుకెళ్ళింది ఆయన్ని. ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జీవితం గురించి చెప్పిన ఆయన ఉన్నాడు, మీరు రండరా అని చెప్పేసి ఊరు వాళ్ళందరినీ పోగేసుకొచ్చింది ప్రభు దగ్గర. ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. 41వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 41-42 వచనంలో, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అమ్మా, నువ్వు ఇంకేం చెప్పాల్సిన పని లేదు, ఇంకా ఈయన మాటలు మేము విని నమ్ముతున్నాం. ఈయనే లోకరక్షకుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఈయనే యేసు, ఈయనే ప్రభువు, ఈయనే దేవుని కుమారుడు అని మేము నమ్ముచున్నాం అని ఆ ఊరు వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఈయన లోకరక్షకుడు, మెస్సయ్య, యేసు దేవుని కుమారుడు, లోకరక్షకుడు అని మేము నమ్ముచున్నాం. ఆయన మాటలు విశ్వసిస్తున్నాం. ఈయన ఎవరు? ఈయన లోకరక్షకుడు. ఆయన యూదుడుగానో, ఆయన పరదేశుడుగానో, ఆయన పరమతస్థుడుగానో, ఆయన పరదేశిగానో మనం చాలామంది ఈ రోజున భావాన్ని కలిగి ఉన్నామేమో. అందుకోసమే ఆయన మాటలు వినటం లేదు. ఇప్పుడు నేను చాలా మాటలు వింటుంటాను ఆన్లైన్లో కూడాను. మన దేశపు ధర్మాన్ని, మన దేశపు చట్టాన్ని, మన దేశపు ఆచారాలను నమ్మి బ్రతుకుతున్న అనేక మందిలో జీవము అనేది, రక్షణ అనేది లేకపోతుంది. అవి దేశపు చట్టాలు, దేశపు అభిప్రాయాలు, దేశపు మతానికి సంబంధించినటువంటి ఇవి. యేసు మతస్థుడు కాదు, లోకరక్షకుడు. జీవము కలిగినటువంటి మాటలు పలికినటువంటి ప్రభు, జీవము కలిగిన దేవుడు ఆయన. ప్రియులారా, ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన దగ్గర కూర్చొని వింటే తెలుస్తుంది, ఆయన ఎదుర్కొని వింటే తెలుస్తుంది, ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది, ఆయన సన్నిధిలో గడిపితే తెలుస్తుంది. అందుకోసం ఆయన మాటలు విని నమ్మి విశ్వసించేవాడు జీవం పొందుకుంటాడట. హల్లెలూయా. ఈయన లోక రక్షకుని మాటలు, నా మాట నమ్మాలి, నా మాట నమ్మమ్మా అని ఆయన సమరీరాలని అంటున్నాడు. ఆమె నమ్మింది. నా మాట అంటే ఏంటి? నేనే దేవుని కుమారుణ్ణి, నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను, నేనే యేసును, నేనే ప్రభువును, నేనే రక్షకుడిని, లోకరక్షకుడిని.
ఆ మాట నమ్మింది ఆవిడ. ఆ మాట ఊరు వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళు రక్షణ పొందుకున్నారు. రక్షణ అంటే ఏంటి? జీవం పొందుకున్నారు. మరియ జీవం పొందుకుంది. మరియ ఉత్తమమైనది పొందుకుంది. మనిషికి అవసరమైనది జీవం, మనిషికి అవసరమైనది నిత్య జీవం, మనిషికి అవసరమైనది రక్షణ. ఇది ఈమె దగ్గర నుంచి తొలగించబడదు, తీసివేయబడదు. ఆయన క్రీస్తుగాను, ఆయన మెస్సయ్యగాను, ఆయన రక్షకునిగాను, ఆయన దేవుని కుమారుడుగాను విశ్వసించిన వారు యందు జీవము, రక్షణ, నిత్య జీవం వారికి కలుగుతుంది. ఇది అవసరమైనది. మనిషికి అవసరమైనది ఏంటంటే రక్షణ అవసరమైనది. పాపక్షమాపణ, విడుదల, విమోచన, జీవము, వెలుగు, పరలోకం, నిత్యజీవం మనిషికి అవసరమైనది. అవి ఎలా దొరుకుతాయి? యేసు యొద్ద కూర్చొని యేసు ప్రభు మాటలు, బోధను విన్నటువంటి వారికే, ఆయన మాటలు నమ్మిన వారికే అవి దొరుకుతాయి. అందుకోసమే ప్రభు మార్తను అంటున్నాడు కదా 11వ అధ్యాయంలో, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అని అన్నాడు ఆయన. 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో యోహాను సువార్తలో మాట్లాడతాయి. అందుకు యేసు పునరుత్థానమును, జీవమును నేనే, జీవము నేనే, పునరుత్థానము నేనే, నేనే దేవుని కుమారుని, నేనే మెస్సయ్యను, నేనే క్రీస్తుని, నేనే ప్రభువుని. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నేనే జీవాన్ని, నేనే పునరుత్థానాన్ని. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు. ఇంకా కిందకి అలాగొస్తే గనక 40వ వచనం నుంచి, నువ్వు నమ్మిన ఎట్లా దేవుని మహిమను నువ్వు చూస్తావనితో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటి వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు నేను ఎరుగుదును. కానీ నీవు పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మున్నట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అని. వీళ్ళారా, ఆయన మాటలు వింటున్న ప్రతి జనాంగము ఆయన మాటలు నమ్మాలి. మార్తా, ఈ మాట నమ్ముచున్నావా? అమ్మా, ఈ మాట నమ్ము అని సమరయ స్త్రీతో అన్న దేవుడు మార్తతో ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు. ఈ మాట నమ్మమ్మా. ఒకానొక రోజున దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. నేనే సత్యము, నేనే జీవము, నేనే వెలుగు, నేనే పునరుత్థానము, నేనే దేవుని కుమారుణ్ణి, నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్యని, నేనే లోకరక్షకుణ్ణి. ఈ మాట నమ్మమ్మా అని సమరయ స్త్రీతో అన్నాడు. నేనే జీవాన్ని అని కూడా మాటతో చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చచ్చిపోడు. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని అంటున్నాడు. అంటే జీవము కలిగిన యేసు ప్రభు మాటలు ఎవడైతే వింటాడో, ఎవడైతే వాటిని నమ్ముతాడో వాడే జీవము కలిగిన వాడు, వాడే నిత్య జీవము కలిగిన వాడుగా పేర్కొనబడతాడు. వాడే రక్షణ పొందుకున్నవాడుగా, వాడే దేవుని మహిమను చూచిన వాడిగా, వాడే దేవుని కనికరం పొందుకున్నవాడుగా తీర్చబడతాడు. ఈ రోజున దేవుని కనికరం, దేవుని గొప్ప కార్యాలు, దేవుని రక్షణ, దేవుని వెలుగు, దేవుని జీవం, దేవుని నిత్య జీవం, దేవుని విడుదల, దేవుని విమోచన
దేవుని పునరుత్థానం అనగా జీవం, నిత్యజీవం. చచ్చిపోయి తిరిగి బతికేవాడు అన్నిటికీ చావడంటే వాడు నిత్య జీవం పొందుకుంటాడు. ఇవన్నీ ఎలాగ కలుగుతున్నాయి అంటే యేసుని దేవుని కుమారునిగాను, క్రీస్తుగాను, మెస్సయ్యగాను, లోకరక్షకునిగాను, ఆయనే పునరుత్థానముగాను, ఆయనే జీవముగాను, ఆయనే వెలుగుగాను నమ్మిన వాడు మాత్రమే ఈ జీవం పొందుకుంటాడు, నిత్య జీవం పొందుకుంటాడు. కాబట్టి యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటుండాలి. మరియా ఉత్తమమైనదిగా ఎంచుకుంది ఆ మార్గాన్ని. యేసు పాదాల యొద్ద కూర్చొని ఆమె జీవం పొందుకుంది. మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకొని అనేకమైన విచారాన్ని, తొందరపాటుని తెచ్చుకుంది. ఎవడు బాగు చేయలేని వాడు ఇంకటి బ్రతకడు అనుకునేవాళ్ళు, అన్ని వేల దెయ్యాలు పట్టినవాడు విడిపించబడి, కనికరింపబడి, యేసు పాదాల యొద్ద స్వస్థచిత్తులై కూర్చొని బోధ విని బాగుపడి తన దేశానికి, తన కుటుంబానికి వెళ్ళి యేసు ప్రభు గొప్ప కార్యాలని వర్ణించాడు, వివరించాడు. అలాగే ఆయన మాటలు విన్న సమరయ స్త్రీ ఆయన లోకరక్షకుని గాను, మెస్సయ్య గాను, దేవుని కుమారుడు గాను, క్రీస్తు గాను నమ్మి, ఈ మాట నమ్మమ్మా అని ఆయన చెప్పినప్పుడు నమ్మి ఆ ఊరు వాళ్ళందరికీ ఆయన గురించి చెప్పి ఆ ఊరు వాళ్ళని తీసుకొచ్చి ఆయన మాటలు వినిపించేటట్టు చేసింది. వారు కూడా ఇక నీ మాటలు బట్టి కాక ఆయన చెప్పే మాటలు బట్టి ఈయనే లోకరక్షకుడని మేము నమ్ముతున్నాము అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున నువ్వు అలా సాక్ష్యం ఇవ్వటానికి, ఈ రోజున యేసుని ప్రభువుగా చెప్పడానికి, ఒప్పుకోవడానికి, యేసే లోకరక్షకుడని, యేసే జీవమని, యేసు మాటలేని జీవం ఉందని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేకపోతున్నావంటే నువ్వు యేసు దగ్గర కూర్చోవటం లేదని అర్థం. ఇంత చక్కని సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుంటూ అనేకమైన పనుల్లో, విస్తారమైన పనుల్లో తలమునకలు పెట్టి విచారాలు, అలాగే బాధలు, తొందరపాట్లు తెచ్చుకునే బదులు యేసు పాదాల యొద్ద కూర్చోమని, ఆయన మాటలు వినమని, ఆయన మాటలు నమ్మమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఆయన యందు కలిగిన జీవాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, కళ్ళు మూసుకోండి. ప్రభువా, నేను నిన్ను నిర్లక్ష్యపరిచాను, నీ మాటలు నిర్లక్ష్యపరిచాను, నీకు సమయం ఇవ్వలేకపోయాను. నీ పాదాల దగ్గర కూర్చొని కృప నాకు దయచేయి తండ్రి. నీ మాటలు వింటాను తండ్రి, నీ మాటలు నమ్ముతాను ప్రభువా. నీ జీవాన్ని పొందుకుంటాను, నీ రక్షణ పొందుకుంటాను, నీ వెలుగు పొందుకుంటాను, నీ కనికరాన్ని పొందుకుంటాను, నీ కార్యాలు పొందుకుంటాను అని ఈ రోజున నువ్వు ఒప్పుకోగలిగితే, ప్రభుతో చెప్పుకోగలిగితే, నీ ఉన్న స్థలంలోనే మోకరించి లేక నీ చేయి పైకెత్తి సమ్మతి తెలియజేస్తే నీ కొరకు మేము ప్రార్థిస్తాం. చివరిగా అమ్మగారు ప్రార్థన చేసి తర్వాత ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతాన్ని ఘనమైన నామ స్తుతి స్తోత్రాలు తెలుస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి నీ దాసు ద్వారా తండ్రి జీవమైన వాక్యం ప్రభా, అయా ప్రభా మాకు వినిపించే తండ్రికి స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా, నిజంగా ప్రభా మరియమ్మ తండ్రి ప్రభా ఉత్తమమైన మార్గం వేయించుకొని తండ్రి, కానీ మార్తా ప్రభా విస్తారమైన పని పెట్టుకుని తండ్రి ప్రభా. ఈ దినం ప్రభా ఈ జీవన వాక్యం విన్న ప్రభా, నీ మాటలో జీవం ఉంది ప్రభా, అలాగే నీ నామలో జీవం ఉంది కాబట్టి ప్రభా నీ పాద చింతలో ప్రభా కూర్చొని నీ వాక్యం విని మనసు ప్రభా
మా అందరికీ దయచేయను తండ్రి ప్రభా. అయా ప్రభా, నీ వాక్యంలో ప్రభా జీవం ఉంది, నిత్య జీవం ఉంది కాబట్టి ప్రభా నిత్యం తండ్రి ప్రభా నీ మాట విని విశ్వసించేవారు ప్రభా మేము ఉండాల తండ్రి. అలాగే తండ్రి నీ నామంలో రక్షణ ఉంది కాబట్టి ప్రభా అనేక మంది ప్రభా అనేక మంది ప్రజల ప్రభా నీ వాక్యం విని ప్రభ నిన్ను నమ్మేవారుగా, నిన్ను విశ్వసించేవారుగా, రక్షణ పొందేవారుగా ఉండాలి తండ్రి ప్రభా. ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతోమంది బిడ్డలు నీ జీవమున్న వాక్యం విన్నారు తండ్రి ప్రభా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి నాకైతే తెలియదు ప్రభా. ఈ దినం నుంచి ప్రభా నీ పాద సన్నిధిలో తండ్రి ప్రభా ప్రతిదినం నీ వాక్యం వినేవారుగా, నీ వాక్యం నేర్చుకునేవారు మనస్సు ప్రభా మా అందరికీ ఇస్తున్నామని నమ్ముచున్న విశ్వస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబికిన ప్రభా పేరునే ఈ వాక్యం దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా నీ మాటలో ప్రభా నిలకడగా ఉండడానికి, అయా ప్రభా జీవమనే మాటలో నిలకడగా ఉండడానికి ప్రభా మా అందరికీ నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. ప్రతి బిడ్డన ప్రభా దీవించండి, దర్శించండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి పరిచర్య కూడా దీవించండి, మీ దాసుని దీవించండి. అలాగే మేము ప్రభా మా పరిచర్యని దీవించండి. అలాగే పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరం ప్రభా తీర్చేయండి తండ్రి యేసయ్య. ఈ పరిచర్య ద్వారా తండ్రి అనేక మంది ప్రజల ప్రభా నీ పాద చెంతలకి రావాలి, నీ సన్నిధికి రావాలా తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మా బిడ్డలు కూడా దీవించండి. అలాగే సంఘంలో పరిచర్యలో జతపరచండి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబికిన ప్రభా పేరు దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని, మా కొరకు ప్రార్థిస్తున్న సహాయం పంపిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా పేరు దీవించి ఆశీర్వదించిన ప్రార్థిస్తుంది. సమస్త మహిమగంతా ప్రభావం మీ నామాన్ని పెంచుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకందరకు, అలాగే సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విషయం కలుగును గాక. అపవాది క్రియలకనంత నాశనం, శిలువ రక్తానికి ఎల్లప్పుడూ జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మీరు మాకు అందిస్తున్న ప్రార్థనా సహకారాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. యేసు నామములో గొప్ప విషయాలు మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాను. కొద్దిమంది మీరు కానుకలు పంపిస్తున్నారు, అందుని బట్టి కూడా మీకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ పాలి భాగస్వామ్యాన్ని కూడా మాతో ఉంచి ఇంకా ముందుకు మేము బలమైన రీతిలో దేవుని సేవలో వాడబడ్డానికి ఎల్లవెల్ల మీ ప్రార్థనా సహకారాన్ని అందించాలని కోరుకుంటూ మా మాటలు ప్రభు మా నామ మహిమార్థమై తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.